నమస్కారం. 'మణిమాట'లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అండి. ఇవాళ శనివారం. నీ క్వెషన్స్ బదులు చెప్పడానికొచ్చాను. నా దగ్గర విష్ణు ఉన్నారు ఇప్పుడు. నమస్కారం. నమస్కారం. అందరికీ నమస్కారం. సార్ మొదటి క్వెషన్ బ్రెడ్ కూడా ఇంక్రీజ్ చేస్తారని ఎదురు చూసాం. వాళ్ళు కూడా చేతులెత్తలేదు. ఆర్‌బీ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇప్పేస్తా అనుకున్నాం. వాళ్ళు కూడా చెయ్యలేదు. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. ఇంట్రెస్ట్ లేకుండా వేరేదైనా చేయడం అవుతుంది సార్. డెఫినైట్‌లీ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతామని చెప్పారు కెవిన్. చెయ్యాలి కదా సార్. అతనేం చెప్తున్నాను, నేను ఇప్పుడే ఫస్ట్ బిల్ వచ్చాను. ఇప్పుడే ట్రంప్ పదవి ఇచ్చారు మనకి. ట్రంప్ ఇచ్చిన పదవికి ఇమ్మీడియేట్‌లీ ద్రోహం చేయకూడదని. ఓకే. వన్ టర్మ్ ఎంజాయ్ చెయ్యి ట్రంప్. ఓకే. ఇది చూడు, ఇన్‌ఫ్లేషన్ అంత పెరగలేదు ట్రంప్. ఓకే. అది అది చెప్పావని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. పెరుగుతూనే ఉంది. అలాగని చెప్పేశారు. ఇంకోటి చెప్పే దాంట్లో కూడా లాస్ట్ 3 ఇయర్‌లోని పెద్దోడు యావరేజ్ కన్నా మీదే ఉంది. మేము మీదకి ఎంట్రన్స్ చేయడానికి ఒప్పుకోము. అలాగని చెప్తున్నా. అందరూ ఏం చెప్తున్నారు, ఇంకొక 25 పాయింట్ బేసిస్ అంటే 0.25% తెస్తారు. ఓకే. దానివల్ల అమెరికా మార్కెట్‌లో డచ్ అని ఇంక పడింది. ఇప్పుడు ఎఫ్‌కేఎం మరో మీతోకి డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ మీతోకి హార్డ్ ఎర్న్ మనీ తీసుకెళ్ళి, "అయ్యా పైనకెళ్తున్నా అంటే వెళ్ళిపోండయ్యా. నేను చూసుకుంటానయ్యా" ఆ డబ్బులు మీ దాంట్లో ఎసారు. ఇప్పుడు షూట్ చేస్తుందేమో ఫ్రైడే ఈవినింగ్. ఓకే. దానివల్లేమో మరోసారేమో మార్కెట్ పడిందని చెప్తున్నారు. ఒక రెవెన్యూ మాస్ చెప్పడం వల్ల అక్కడ గట్టిగా దెబ్బ తగిలింది. ఇప్పుడు మీ తెలుగు మనుషులేమో కుంభం మీద ఉంచారు. ఓకే. నేను యాసెంజర్ పడినప్పుడు ఓకే. అది మార్కెట్ ఏం నుంచి ఇచ్చేసి వదిలేసారు. సరే ఒక లెవెల్‌లోనే మన చేయడం అవుతుంది కదా సార్. ఎవరు మీ తలకు డబ్బులు కదా అది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 'శంకర్' సినిమాలోని చెప్తున్నట్టుగా ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉన్నది. ఒక సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ జరుగుతున్నది. మిడిల్ క్లాస్‌కి చాలా డబ్బులున్నది మన దగ్గర. అదేమో సిస్టమాటిక్‌గా వైట్ పీపుల్‌కి, ఫారినర్‌కి, అరబ్స్‌కి, ఇండియన్ ప్రమోటర్స్‌కి ఎలాగ ట్రాన్స్‌ఫర్ చేయాలి అని ప్లాన్ చేసి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. మీ యాక్టివ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్. అదవుతుంది మీ తలకి సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. ఎస్ఐపి అన్నది అదేదో ఎస్‌డబ్ల్యూపీ. ఎస్టాబ్లిష్ అనేది విత్‌డ్రావల్ కాదు. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ కాదు. ఓకే. సిస్టమాటిక్ వెల్త్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. గోల్డ్ ప్రైస్ ఏమో ఎంత ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం చెప్పడానికే తప్పని గోల్డ్ ప్రైస్ అంతా పడింది. ఓకే. ఒక్కసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచిన సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఎంత లెవెల్‌లో గోల్డ్ పడడానికి అవకాశం ఉంది. ఇప్పటికి పెరగదని చెప్పి మేము అర్థం చేసుకుందాం. ఇప్పటికి పెరగదని కాదు. నెక్స్ట్ దీనికి పెరగవచ్చు. గోల్డ్ ప్రైస్ ఇప్పటికి పెరగదని అనుకుంటున్నాం. కానీ దాని జోపి మార్గం పెరుగుతున్నాను. దీంట్లో ఏంటి ప్రాబ్లమ్ అంటే ట్రంప్ ఏమో ఏ లెవెల్‌లో ఏది ఇచ్చేసినా కూడా దానికి సైన్ పెట్టాలని సైన్ పెట్టారు. ఇంకా ఇరాన్ మనుషులేమో స్విట్జర్లాండ్ సైన్ పెట్టడం లేదు. దీనివల్ల ఇలాగా సాగులో ఆగుతూనే ఉంటుంది. అసలు కంపులో ఒక గ్యాలన్‌కి $3 రాలేదంటే ఇన్‌ఫ్లేషన్ గబగబా పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ గబగబా పెరిగిందంటే ఒక్కసారైనా ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. దానివల్లేమో గోల్డ్ ఏమో $3,700 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక ఔన్స్‌కి. సార్ టైమ్ డ్యూరేషన్ చెప్పండి సార్. అదంతా చెప్పడం అవ్వదు. అది రేటు గురించి చెప్తున్నాను. ట్రంప్ డాన్‌కి అరిసారనుకోండి. ఇప్పుడు ఏంటి చేయడం అవ్వదు. ఇప్పుడే చేశారు. ఇంకా మళ్ళీ ట్రంప్ ఓకే. అరుస్తూనే ఉన్నాను. వదులురా పో అన్నా. మెడ్రాస్ భాషలోను. ఓకే. అరుస్తూనే ఉన్నాం. సైలెంట్‌గుండు. వాళ్ళు చేయడం చేసేస్తారు. ఓకే. నవంబర్‌లో ఇదే మా ట్రంప్ అయిందంటే లేమ్ డక్ ప్రెసిడెంట్ ఎక్కుతాడు. సెనెట్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. కాంగ్రెస్ కూడా ఆళ్ళ కంట్రోల్‌లో ఉండదు. సింప్లీ ఉన్నట్టుగా అరుస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం 2 సంవత్సరాలకి మీరు అపాయింట్మెంట్‌లు ఇచ్చారు. నెక్స్ట్ 6 మంత్స్ కూడా మనం తీయడం అవ్వదు. మీరు ఏదైనా చేయవచ్చు అన్న లెక్కలో మాట్లాడతారు. ఓకే. నవంబర్ వరకు సరే వెళ్ళిపో. ఉండండి మొదలు నవంబర్ తది ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారా? అప్పుడు గోల్డ్ తగ్గడం అవుతుంది. ఓకే. అంటే 2027లోని గోల్డ్ రేట్ తగ్గుతుందా? అంటే రూపాయి ఏంటవుతుందో మనకు తెలీదు. అక్కడ పడిందంటే ఇక్కడ పడుతుంది కదా సార్. అలా నాకు ఒక టైమ్‌లో డ్యూటీ చేస్తాం కదా! అంటే కొన్నోళ్ళకి జాలియా సార్? కొన్ని చించినోళ్ళకి జాలి. ఓకే. మీరంత గోల్డ్ పీస్ కొనాలా లేదా అని ఆలోచిస్తున్నారు. అది కన్ను మూసుకొని తీసుకోవచ్చు. గోల్డ్ పీస్‌కి హాకీ టైమ్ ఇది. సార్ అలా చెప్పారంటే ఐటీ కంపెనీస్ అని డబా 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 అని పెడుతుంది కదా సార్. ఎదురులేని లెవెల్‌లో పడింది కదా సార్. ఓకే. ఇంకొంచెం పడొచ్చు. మీరడిగింది మీరు 20 పీ కిందే రాను అన్నారు. 18 పీ కిందనని. ఇప్పుడు చూస్తే 12, 13 కింద ఉన్నారు సార్. అది ఇంకా సింగిల్ డిజిట్ కూడా రావచ్చు కదా! ఎక్కువ ఆశ పడుతున్నట్టున్నాను సార్. సార్ మీరు చెప్పిందే నేను మళ్ళీ అడుగుతున్నాను సార్. ఎందుకంటే, ఎందుకంటే మీరు చాలా యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు సరెండర్ చేసేసారంటే పర్వాలేదు. వాళ్ళు పీఎఫ్ నుంచి కాస్త తీసుకుంటున్నాను. మీ జీతం నుంచి డిడక్ట్ చేసి డైరెక్ట్‌గా ఇయ్యనని చెప్తున్నారు. అలాగ కూడా మనుషులు ఇస్తున్నారు. ప్రెజెంట్ డబ్బులు ఇస్తున్నది సరిగ్గా ఉంటారని ఎలా చెప్పడం అవుతుంది? ఎలాగవుతుంది మనకి? ఓకే.
ఓకే సార్. ఏంటి సార్ ఇప్పుడు ఇంకా హాకీ టైమ్ రాలేదని చెప్తున్నా. ఏంటి రీజన్ బిహైండ్ సార్? ఇంకా పడొచ్చు కదా! ఏ కారణం మీరు పడుతుందని అనుకుంటున్నారు సార్? సార్ మీ ఇప్పటికి ఒక్క రెమెడీలు చెప్పకుండా తీసుకోలే కదా! ఎందుకంటే పైకంటే డబ్బులు ఎళ్తూనే ఉంది కదా! సార్ ఐటీ కంపెనీ పడడం అదే కారణం సార్. ఓకే. ఆళ్ళు ప్రాఫిట్‌లో ఉన్నారు. తీసుకెళ్తున్నారు హ్యాపీగా. ప్రమోటర్ అమ్ముతున్నారా? ప్రమోటర్ అమ్మడం లేదు. ప్రమోటర్ కవర్ చేసి పొజిషన్ పెస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రమోటర్ అమ్మలే. ఇన్ఫీలో కూడా ప్రమోటర్ అమ్మలే. తీసేసుకొని అమ్మలేదు టాటాస్. అప్పుడేంటర్థం? సార్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్ మనం ఎదురు చూడొచ్చు. ఇంకా వస్తుంది. కొంచెం రోజుల తర్వాత బ్రెడొస్తుంది. ట్వీక్ ఇదే చెప్పారు. ట్రంప్ రివర్స్ అవుతారు, సైన్ చేయడు అని. ఇంకా సైన్ చేయలేదు. ఎవరు చేశారు కదా! ఇరాన్ చేయలేదు కదా! ఓకే. మళ్ళీ న్యూక్లియర్ బాంబు వేరే సెపరేట్‌గా మాట్లాడతా అని చెప్తున్నా కదా! ఒక రిపోర్ట్‌ని బెదిరించారంటే 60 డేస్‌లో బాంబేసారంటే మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ $300 బిలియన్. ఇరాన్‌కి సార్ ఇరాన్‌కి $300 బిలియన్ అదంతా అనేది ఏమనో అదని చెప్పలేదని సోషల్ మీడియాలో రాస్తున్నారు. నేనంటే గల్ఫ్‌కి ఇవ్వు అదంతా ఫేక్ న్యూస్. అని చెప్తున్నారు. మీకు సైన్ ఏసినా మేమందరం చూసాం. ఖతార్‌కి ఇవ్వు అని చెప్తారు. ఓకే. M1 ఇవ్వు అని చెప్పేసి ఏదో ఎదిరి మీట్ బోల్తా కొట్టిస్తారు. ఈ డీల్ అందు ఒక రూట్ జరగడానికి అవకాశం లేదు సార్. ఇలాగా ఓకే. క్రూడ్ ఆయిల్ ఏమో పైనేమో చీప్‌గా దొరకడానికి అవకాశం ఉంది. అది A1, A2కి దొరుకుతుంది. మీరు కరెక్ట్ అయిన రేటే కట్టాలి. ఇంకా మీకు ఎక్స్‌ట్రా రూ. 5 ఇయ్యాలా అని చూస్తుంటారు. ఓకే. దాంట్లో రెస్ట్రిక్షన్స్ SME, MSMEకి రెస్ట్రిక్షన్స్ కొన్ని జూలైలోనేమో ఒక ప్లేస్‌లో మీరు 200 లీటర్ కన్నా ఎక్కువ వేయడం అవ్వదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేయడానికి నేను ఆలోచిస్తున్నాను. A1, A2 ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాడు. 3 నెలలు సార్. A1 ఏమో పాపం కొడుకుని పెళ్లి చేసి ఆ కష్టంలో ఉన్నాడు. అందులో ఎక్స్‌ట్రా తినడానికి ఇస్తాను తగ్గిపోయిందండి. పెళ్లి చేయపోయింటే బాగుంది సార్. ఓకే సార్. హీరో మోటార్స్ ఏమో హీరో మోటార్ కాకేమో 100 డివిజన్‌తోనే పార్టిసిపేట్ ఇంకా రీబన్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఏమో ఒక జ్యోతి వెలిగించారు. ఆళ్ళు మొక్కారు, ఈళ్ళు మొక్కారు. ఇప్పుడిద్దరు ఓకే అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. ఓకే. సూపర్ మైక్స్‌లో ఏదో ఒకటి కావాలి. బజాజ్ అనేది డెవలప్ చేసేసారు. టీవీఎస్ కూడా డెవలప్ చేసేసి 8 పీపుల్ టీవీఎస్ డెవలప్ చేసి మనకేదో కావాలని చెప్పి ఎలాగ తలలో కట్టాలని ప్లాన్ చేసి దీనివల్ల 100 డివిజన్ కోర్ డెవలప్మెంట్ హీరోయిన్‌కి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ డెవలప్మెంట్స్ ఇండియాలో కూర్చొని అసెంబుల్ చేసి అదే హార్డ్ డివైడ్స్ అని అమ్మేసి కలిపి అమ్ముతారంటే ఎగురుతుంది. అది ఎక్స్‌పోర్ట్ కూడా చేయొచ్చు. అలాగని ఒక ఐడియా చేస్తున్నారు. మంచి ఐడియా. మనం చీప్‌గానే కన్సిడర్ చేసాం. ఇప్పుడు కూడా చీప్‌గానే ఉంది సార్. ఇప్పుడు పీ చూసాను 15గా ఉంది సార్. ధైర్యంగా ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇలా చూసుకుంటే ఎక్కడ పోటీ వస్తుందంటే హార్లీ డేవిడ్సన్ కొంటాం, రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలన్నా హార్లీ డేవిడ్సన్ అని చూస్తారు కదా! దానివల్లే హీరో దానివల్లే దిగింది కదా! దానివల్లే హీరో రాయల్ ఎన్ఫీల్డ్‌నే ఉంచాను. దాని తర్వాత మెయింటెనెన్స్ చూసామంటే కార్‌కి ఈక్వలెంట్ ఉంటుంది. దానికన్నా బదులు మనం హార్డ్ లూయిస్‌కెళ్ళిపోదాం. మీకంతా ఏంటది? మీరు హార్లీ డేవిడ్సన్ కొంటారు. ఒక బుల్లెట్ కూడా కొంటారు. లేదు సార్. యాజ్ ఎ ఇన్వెస్టరా ఒక బండి తొక్కుతున్నాం మైండ్ సెట్ ఎలాగుంటుందని చెప్తున్నాను సార్. ఓకే. అది సరే. ఓకే. హార్లీ డేవిడ్సనే బెటర్ అనుకో. అలాగే ఉందనుకోండి ఇప్పుడు. ఇద్దరు పోటీలో దిగుతారు ఇప్పుడు. అదే చెప్తున్నాను సార్. డెఫినెట్‌లీ పోటీలో దిగుతారు. ఇప్పటి వరకు ఇండియాలోనే ఎన్‌ఫీల్డ్‌ని ఎవరు ఖాళీ చేయలేదు. ఖాళీ చేస్తాం అని చెప్పడం వేరే. చేసి చూపట్టడం చూపట్టాలి. ఓకే. ఎలక్ట్రిక్ వెహికల్ చూసినా ఫ్లయింగ్ ఫ్లీ అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పి ఫ్లయింగ్ ఫ్లీ అని చెప్పి సైకిల్ లాగా ఉంది లిటరల్లీ చూసామంటే. తెలక మార్నింగ్ కూడా అలా చూసుకొని ఆఫీస్‌కి వస్తుంది దాంట్లోనేమో సిటీలోని టెస్ట్ చేస్తుంటారు. అది బుల్లెట్ ఎలక్ట్రిక్ బైక్ లాగా తెలియలేదు సార్. ఇంకో మార్కెట్ ఉంది. ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్ మంచి చాలా దగ్గరగా తెచ్చేస్తాం. డెఫినెట్‌లీ ఎలక్ట్రిక్ బుల్లెట్ కూడా వస్తుంది. హార్లీ డేవిడ్సన్ కూడా చేస్తారు. బజాజ్ కూడా చేస్తారు. ఓకే. ఇదంతా బిగ్ యాప్ 800 గొరిల్లా కూడా పైన ఉంది. ఈ 2 వీలర్‌లో ఎలక్ట్రిక్ తెస్తున్నా గొరిల్లా చేయడానికి రెడీ అవుతున్నారు గానీ, గొరిల్లా ఇంకా లాంచ్ అవ్వలేదు. ఓకే. గొరిల్లా లాంచ్ అయిందంటే అందరికీ చేతులు ఎగిరిపోతాయి. సో, ఇట్స్ హోండా అవర్ కంపెనీ హోండా ఓకే. యెస్. సో, హోండా రావడానికి మనం వెయిట్ చేద్దాం. సరే హోండాకి వెయిట్ చేస్తాం. ఈ 3 చేసి చెప్పారు. బజాజ్, హీరో అండ్ ఈచర్. ఓకే. నాకు బజాజ్ చాలా బాగుంటుంది. కాకపోతే టూ కాస్ట్‌లీ. ఇప్పుడు మీరు చీపర్ చూసుకుంటే హోండా మీరు చెప్తున్నారు. సార్ హీరో మోటార్సా? హోండా. ఒక కాలంలో అది 2 జాయింట్ వెంచర్ ఉన్నారు. నా నోటి నుంచి అయితే హోండా అని చెప్తే అది హీరో మోటార్స్ అని అర్థం. ఓకే. సార్ మీరు ఇంకా 90స్‌లో ఉన్నారు. ఇంకా 90స్‌లో ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం.
పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.